వెల్కమ్ టు టెక్ రివైండ్ ఎపిసోడ్ 12. ఈ వారం కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. అండ్ నిన్న నైట్ మన ఛానల్లో OnePlus 15 రివ్యూ పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయింటే ఇక్కడెక్కడ పైన ఐకార్డ్స్లో ఉంటుంది, ఒకసారి రివ్యూ చెక్ చేయండి. అండ్ iQOO 15 రివ్యూ గురించి అడుగుతున్నారు చాలామంది. ఈ ఫోన్ రివ్యూ 26 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది. అంటే వెనస్డే రోజు మధ్యాహ్నం 12 గంటలకి iQOO 15 రివ్యూ వస్తుంది. అండ్ దీంతో OnePlus 15 కంపేర్ చేసిన వీడియో నవంబర్ 28 రోజు వస్తుంది. సరే, ఆ డేట్లన్నీ మీకు గుర్తుండవు. నేను ఒక 1 డే ముందు కమ్యూనిటీ పోస్ట్ చేసి ఒకసారి రిమైండ్ చేస్తాను, ఆ వీడియోస్ మిస్ అవ్వద్దు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. మీరు ఎక్కువగా పేమెంట్స్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేస్తుంటారు? యూపీఐ యాప్, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, అమెజాన్ పే, సూపర్ మనీ, ఇట్లా ఏ యూపీఐ యాప్ని మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు? నేను ప్రైమరీగా ఎక్కువగా ఫోన్పే యూజ్ చేస్తుంటా. మీరు ఈ యూపీఐ యాప్స్లో ఎక్కువగా దేన్ని యూజ్ చేస్తారో నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ iQOO నుంచి యాక్చువల్గా 2 న్యూస్లు ఉన్నాయి. ఒకటి iQOO 15 ప్రైజెస్ లీక్ అయింది. యాక్చువల్గా అమెజాన్ వీళ్ళు ప్రియారిటీ పాసెస్ అని ఒకటి తీసుకొచ్చారు. ₹1000 కడితే మీకు రిజర్వ్ చేసి పెడతారు. తర్వాత మీరు లాంచ్ అయినప్పుడు ఫుల్ పేమెంట్ చేసి ఫోన్ బుక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఆఫర్ తీసుకొచ్చారు. అడిషనల్ బెనిఫిట్స్ కొన్ని తీసుకొచ్చారు. అయితే ఈ ప్రియారిటీ పాస్ ₹1000 పాస్ ని అమెజాన్ లో పెడుతున్నప్పుడు బై మిస్టేక్ గా ఫోన్ ప్రైస్ లీక్ అయిపోయింది. మరి ఇవి బై మిస్టేక్ గా లీక్ అయినాయా, లేదంటే వీళ్ళే కావాలని కొంచెం ఎక్కువ ప్రైస్ లీక్ చేసి లాంచ్ చేసినప్పుడు కొంచెం తక్కువ ప్రైస్ లాంచ్ చేస్తారు కాబట్టి మేము అగ్రెసివ్ గా ఫోన్ తీసుకొచ్చాం అని చెప్పడం కోసం ఇట్లా ఏదైనా లీక్ చేశారో తెలియదు. కానీ అమెజాన్ లో ప్రైస్ అయితే లీక్ అయిపోయింది. 12GB RAM 256GB మోడల్ 72,999 కనిపిస్తుంది. 16GB RAM 512GB మోడల్ 79,999 కనిపిస్తుంది. యాక్చువల్గా చాలా మంది చెప్పడం ఏంటంటే ఇవి ఎంఆర్పి ప్రైస్ అంట. ఎంఆర్పి ప్రైస్ అంటే ఇప్పుడు OnePlus 15 అమెజాన్కి వెళ్ళి చూస్తే దాని సెల్లింగ్ ప్రైస్ 72,999 ఉంటుంది. కానీ దాని ఎంఆర్పి ప్రైస్ 76,999 ఉంటుంది. ఆ 76,999 కొట్టేసి 72,999 వేస్తారు. సో అట్లా మేబీ ఇవి ఎంఆర్పి ప్రైస్ అయి ఉండొచ్చు. యాక్చువల్గా లాంచ్ అయ్యే ప్రైస్ ఇంతకన్నా తక్కువగా వస్తుంది. అండ్ కార్డ్ ఆఫర్స్ అవి కలుపుకుంటే 65 లోపు వస్తుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న ఫోన్స్ చూస్తుంటే అన్ని ప్రైస్లు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఆబ్వియస్ గా iQOO 15 ప్రైస్ కూడా పెరుగుద్ది. లాస్ట్ టైం వీళ్ళు ₹55,000 లాంచ్ చేస్తారు. ఈసారి ఒక ₹5,000 లేదంటే ₹10,000 పెరిగినా మాక్సిమం 65 మించి ఈ ఫోన్ అయితే పెట్టరు. అండ్ కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ₹60,000 లోపు వస్తేనే ఇది కొంచెం మంచి ఫోన్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ పెట్టారంటే కొంచెం కష్టమే ఈ ఫోన్ కి. మరి చూద్దాం. 26 రోజు ఈ ఫోన్ అఫీషియల్ గా లాంచ్ అవుతుంది. ఆ రోజు రివ్యూ వీడియోలో ప్రైస్ తెలియకపోవచ్చు. నేను రివ్యూ రికార్డ్ చేసే టైంకి నాకు ప్రైస్ తెలియదు. వన్స్ ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఒక చిన్న షార్ట్ వీడియో అయినా చేసి మీకు చెప్తాను ఆ ప్రైస్ కి వర్తా కాదనేది. ఒక షార్ట్ వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ iQOO నుంచి ఇంకొక న్యూస్ కూడా ఉంది. iQOO 15 మినీ అని మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. చిన్న సైజ్ ఫోను Vivo X300 FEని రీబ్రాండ్ చేసి iQOO 15 మినీగా లాంచ్ చేస్తారని మనం మాట్లాడుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఫ్రెష్ గా వస్తున్న రూమర్స్ ప్రకారం ఈ iQOO 15 మినీని కంప్లీట్ గా డిస్కంటిన్యూ చేస్తున్నారు. అంటే దీని మీద టెస్టింగ్ అనేది చేయట్లేదు, మొత్తానికి అది ఆపేశారనమాట. వీళ్ళు మెయిన్ ఫోకస్ iQOO 15 అల్ట్రా మీద చేస్తున్నారు. iQOO 15 అల్ట్రా అంటే సేమ్ iQOO 15 ఇంకా అడ్వాన్స్ గేమింగ్ ఫీచర్స్, మీకు గేమింగ్ ట్రిగర్స్, డెడికేటెడ్ గేమింగ్ ట్రిగర్స్ ఉంటాయి. అండ్ ఇన్బిల్ట్ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. కంప్లీట్ గా ఒక గేమింగ్ సెంట్రిక్ గా మనకి ఇంతకుముందు ROG ఫోన్స్, రెడ్ మ్యాజిక్ ఫోన్స్ వచ్చేవి, గేమింగ్ సెంట్రిక్ గా ఉంటాయి ఆ ఫోన్స్. సో ఆ టైప్ లో ఈ iQOO 15 అల్ట్రా మీద వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. కంప్లీట్ గేమింగ్ సెంట్రిక్ ఫోన్, గేమ్స్ ఆడడం కోసంగా ఆ ఫోన్ ని డిజైన్ చేస్తున్నారు. మరి చూద్దాం. iQOO 15 ప్రైస్ పెరిగిపోతుంది. ఒకవేళ అల్ట్రా లాంచ్ అయిందంటే మాత్రం 75,000-80,000 పెడతారు. అంత పెట్టి iQOO ఫోన్ మీరు కొంటారా? కామెంట్స్ చెప్పండి. అండ్ దీంతో పాటు కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్ రీసెంట్ గా ఇండియాలో లాంచ్ అయ్యి వాటి గురించి కొంచెం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్లీ Realme GT 8 Pro లాంచ్ అయింది. వీళ్ళు కూడా ప్రైస్ 73,000 పెట్టారు. ఆ 73,000 అనేది అందరికి ఫేవరెట్ నెంబర్ ఏమో, అందరు అదే పెడుతున్నారు ప్రైస్లు. వీళ్ళు కూడా అదే పెట్టారు. 12GB RAM 256GB మోడల్ 72,999 లాంచ్ చేశారు. అండ్ 16GB RAM 512GB మోడల్ 78,999 లాంచ్ చేశారు. ₹5,000 కార్డ్ ఆఫర్ తో బేస్ మోడల్ ₹67,000 వస్తుంది. 25th నవంబర్ నుంచి సేల్ కి వస్తుంది. సో ప్రైస్ అయితే టూ మచ్, చాలా ఎక్కువ పెట్టారు. లాస్ట్ టైం నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ ఇయర్ Realme GT 7 Pro ₹60,000 ఏమో లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్స్ తో ₹55,000 లోపే వచ్చింది. అండ్ iQOO 13 లాంచ్ అయిన తర్వాత ఇంకా ప్రైస్ తగ్గించారు. Realme GT 7 Pro 50,000 లోపు కూడా వచ్చేసింది. విత్ ఇన్ 1 or 2 months లో 50,000 లోపు కూడా వచ్చేసింది. మరి Realme GT 8 Pro ఏకంగా ₹70,000 పెట్టారంటే కొంచెం కష్టమే ఆ ప్రైస్ కి. అంటే రియల్మీకి అంత మార్కెట్ లేదు. మాక్సిమం రియల్మీ ఫోన్స్ ఒక 30,000 దాకా కొంటారేమో, 25,000-30,000 దాకా కొంటారు. అంతకుమించి రియల్మీ ఫోన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించరు. మరి వీళ్ళు ఇంత ప్రైస్ పెడితే అసలు ఎవరు కొంటారో? నాకైతే ఈ ఫోన్ కొనడానికి ధైర్యం సరిపోవట్లా. చాలా మంది నిన్న కామెంట్స్ కూడా అడుగుతున్నారు, OnePlus 15, iQOO 15, Realme GT 8 Pro ఇవన్నీ కంపేర్ చేయరు అని. నాకైతే Realme GT 8 Pro కొనే అంత ధైర్యం లేదు. ₹68,000 పెట్టి ఆ ఫోన్ కొనానంటే అసలు నేను దాన్ని అమ్ముకోలేను, మొత్తం బక్ అయిపోద్ది. సో మోస్ట్లీ ఆ ఫోన్ రివ్యూ మన ఛానల్లో రాదు. మేబీ ఒక ఫ్యూ మంత్స్, 2-3 months తర్వాత ఏదైనా తక్కువ రేట్లో ఆఫ్లైన్ స్టోర్స్ లో, ఓపెన్ బాక్స్ లో అవి దొరుకుతుంటాయి కదా. సో కొంచెం తక్కువ రేట్లో ఎక్కడైనా దొరికితే అప్పుడు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దీంతో పాటు Oppo Find X9 కూడా లాంచ్ అయింది. X9 సిరీస్ కూడా లాంచ్ అయింది. ఇవి ఆల్రెడీ సేల్ కూడా వచ్చేసింది. ఆ Oppo Find X9 ₹75,000 లాంచ్ చేశారు. అండ్ X9 Pro ₹110,000 లాంచ్ చేశారు. అండ్ దీంతో పాటు టెలి కన్వర్టర్ కిట్ ₹30,000 లాంచ్ చేశారు. సో ఇవైతే లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే
ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా ప్రైసులు బాగా పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు అసలు ఇంత ప్రైసులు లేవు, ఈసారి చాలా పెరిగిపోయినాయి. సరే బయట కంట్రీస్లో ఏమైనా పెరిగినాయి అంటే ఎక్కడా లేదు. అన్ని కంట్రీస్లో ఇంచుమించుగా లాస్ట్ ఇయర్ ఏ ప్రైస్లో లాంచ్ అయినాయో ఇప్పుడు కూడా ఇంచుమించు అదే ప్రైస్లో లాంచ్ అయినాయి. కొన్ని ఫోన్స్ అయితే ఇంకా తక్కువ ప్రైస్కి లాంచ్ అయింది. మరి మన ఇండియాకి వచ్చేసరికి ఎందుకు ఇంత ప్రైసులు పెరిగిపోతున్నాయో తెలియట్లేదు. వీళ్ళేమో చిప్ షార్టేజ్ అంటున్నారు, చిప్స్ ప్రైసులు పెరిగిపోయినాయి అంటున్నారు. అంటే పెరిగితే అన్ని కంట్రీస్ పెరగాలి కదా, మన ఇండియాకి ఒకటి ఎందుకు పెరుగుతుంది? సో నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో సేల్స్ జరుగుతాయి కదా, బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్. ఆ సేల్స్ లో ఈసారి ఎక్కువగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీద పడతారేమో అనిపిస్తుంది. ఇయర్ లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్ని కూడా టూ ఎక్స్పెన్సివ్ గా లాంచ్ అవుతున్నాయి. సో సేల్ టైం కి, నెక్స్ట్ ఇయర్ సేల్ టైం కి ఈ ఫోన్స్ మీద అంతా కూడా భారీ డిస్కౌంట్, పెద్ద పెద్ద డిస్కౌంట్లు ఇచ్చేసి వీటన్నింటినీ స్టాక్ క్లియర్ చేసుకోవడానికి ఏమైనా ట్రై చేస్తారేమో అనిపిస్తుంది. సో నా సజెషన్, ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లాంచ్ అవగానే వెంటనే కొనబాకండి, కొంచెం వెయిట్ చేయండి, ప్రైసెస్ తగ్గుతాయి. టూ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, అంత పెట్టాల్సిన పని లేదు ఆ ఫోన్ కి. మరి ఎక్స్పెన్సివ్ అన్ని ఫోన్స్ అట్టే ఉన్నాయి, 1-2 అంటే సరే, అన్ని ఫోన్స్ అట్టే ఉన్నాయి. కొంచెం వెయిట్ చేయండి, తక్కువ రేట్కి వచ్చినప్పుడు తీసుకోండి, అంతంత పెట్టడం ఎందుకు ఫోన్ మీద. సో ఇది నా సజెషన్. ఇంకా మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు, మంచి ఫోన్స్. అండ్ నెక్స్ట్ న్యూస్, OnePlus నుంచి అమెజాన్ లో OnePlus 15R బ్యానర్స్ ని స్టార్ట్ చేసింది. ఇది కొంచెం చీకటికి కనిపిస్తుంది, మన వాళ్ళు ఫోటోషాప్ లో కొంచెం కాంట్రాస్ట్ అవి పెంచితే అక్కడ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మొత్తం 2 కలర్స్ లో కనిపిస్తుంది, గ్రీన్ అండ్ బ్లాక్, 2 కలర్స్ లో వస్తుంది. అండ్ పక్కన సైడ్ కి కనిపిస్తుంది, కొంచెం ఫ్రేమ్ కూడా మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఈసారి బిల్డ్ క్వాలిటీ బాగానే తీసుకొస్తున్నారు, లాస్ట్ టైం కూడా బాగానే తెచ్చారు. కాకపోతే ఈసారి మేజర్ కాంప్రమైజ్ కెమెరా సైడ్ కనిపిస్తుంది. లాస్ట్ టైం బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉండేవి, ఈసారి కెమెరాస్ 2 కనిపిస్తున్నాయి. మెయిన్ కెమెరా ఒకటి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి. ఈసారి టెలిఫోటో కెమెరా తీసేస్తారని రూమర్స్ అనిపిస్తున్నాయి. మరి టెలిఫోటో కెమెరా తీసేసి 40,000-45,000 రూపాయలు పెట్టారంటే మాత్రం కష్టమే, ఆ ఫోన్ ని ఎవరు తీసుకోరు. తీసుకొస్తే ప్రైస్ తక్కువ తీసుకురావాలి, లేదు ప్రైస్ ఎక్కువ పెట్టేమంటే టెలిఫోటో కెమెరా ఖచ్చితంగా ఇవ్వాలి. నేను అది చేయను ఇది చేయను అంటే మాత్రం ఫోన్ కొంచెం కష్టమే. చూద్దాం, ఇది డిసెంబర్ లో లాంచ్ అవుతుంది ఇండియాలో. లాంచ్ అయిన తర్వాత దీని గురించి మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్, నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A లైట్. ఇది ఆల్రెడీ గ్లోబల్ గా లాంచ్ అయిపోయింది. ఈ ఫోన్ ని ఈ నెల ఇండియాలోకి తీసుకొస్తున్నారు. 27th నవంబర్ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేస్తారు. మరి ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటనేది ఆ రోజు మనకు తెలుస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ CMF Phone 2 Pro స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ అవే స్పెసిఫికేషన్స్. కాకపోతే ఇంకా డౌన్ గ్రేడ్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది CMF Phone 2 Pro లో. ఆ టెలిఫోటో కెమెరా తీసేసి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇట్లా 3 కెమెరా సెటప్ తో ఈ నథింగ్ ఫోన్ 3A లైట్ ని తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ నార్మల్ గా నథింగ్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టదు కాబట్టి మాక్సిమం ఒక 15,000-16,000 రూపాయలు లోపు వస్తే ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. కానీ అంతకన్నా ఎక్కువ పెట్టారంటే మాత్రం ఈ ఫోన్ లైట్ తీసుకోవచ్చు, 3A లైట్ ని లైట్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా నథింగ్ నుంచే. ఎవరైనా నథింగ్ ఫోన్ 3 యూజ్ చేస్తుంటే మీకు నథింగ్ OS 4.0 అప్డేట్ వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అప్డేట్ చేసిన తర్వాత మీకు ఏదైనా కొత్త ఫీచర్స్ ఏమైనా కనిపించినాయా నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ దీంతో పాటు ఓబుల్ నుంచి ఒక కొత్త ఫోన్ లాంచ్ అయింది, OBUL 1 అని. ఇది MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, డిస్ప్లే కూడా బాగానే ఉంది, Full HD+ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఎక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, కొంతమంది 5000 mAh అంటున్నారు. బట్ వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఈ ఫోన్ 8GB RAM 128GB మోడల్ 22,000 రూపాయలకు లాంచ్ చేస్తారు, కొంచెం ఎక్కువే. బట్ కొత్త బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి చూద్దాం వీళ్ళు సేల్స్ ఎలా ఉంటాయో. సో ఈ ఫోన్ December 12th రోజు సేల్ కి వస్తుంది. అండ్ దీంతో పాటు లావా అగ్ని 4 కూడా లాంచ్ అయింది, ప్రైస్ అరౌండ్ 25,000 రూపాయలు పెట్టారు. స్పెసిఫికేషన్స్ చూడడానికి బాగానే ఉన్నాయి, హార్డ్వేర్ పరంగా లావా ఎప్పుడు బాగానే వస్తాయి, స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. బట్ రియల్ టైం యూసేజ్, కెమెరాస్ ఎలా ఉన్నాయి, UI ఎలా ఉంది, ఏదైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మనం ఫోన్ వచ్చాక టెస్ట్ చేసి చెప్తాను. ఈ ఫోన్ నేను ఆర్డర్ చేస్తాను, అమెజాన్లో ఆర్డర్ పెడతాను. వన్స్ నాకు డెలివరీ అయిన తర్వాత ఈ లావా అగ్ని 4 మీద డెడికేటెడ్ రివ్యూ మన ఛానల్లో వస్తుంది, సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, మోటో నుంచి. మోటో కూడా ఒక కొత్త ఫోన్ లాంచ్ చేస్తుంది, మోటో G57 పవర్ అని. దీనిలో Full HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది, Snapdragon 6S Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony LYT 600 సెన్సార్. ఈ మోటో వాళ్ళు ఈ Sony LYT 600 సెన్సార్ని బల్క్గా తెచ్చుకున్నారేమో, లారీల నుంచి తెచ్చుకున్నారేమో, పెద్ద పెద్ద లారీల నుంచి. చాలా స్టాక్ మిగిలిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే మోటో నుంచి బడ్జెట్లో వచ్చే ప్రతి ఫోన్లో ఇదే సెన్సార్, Sony LYT 600 సెన్సార్. అన్నింటిలో ప్రైమరీ కెమెరా ఒకటే ఉంటుంది. సో దీనిలో కూడా అదే ప్రైమరీ కెమెరా, 7000 mAh బ్యాటరీ. అండ్ అప్డేట్ పాలసీ కూడా 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇట్లా అప్డేట్ పాలసీ అందరు బ్రాండ్స్ పెంచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు తగ్గించుకుంటూ పోతున్నారు. 1 year ఏంది అసలు ఆండ్రాయిడ్ అప్డేట్? ఇది ఒక్క ఫోనే కాదు, రీసెంట్గా వచ్చిన చాలా ఫోన్స్లో ఇదే ఇష్యూ, 1 year ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు. సో ఈ ఫోన్ కొంచెం బడ్జెట్లో రావచ్చు, ఒక 12,000-13,000 రూపాయలు రావచ్చు. చూద్దాం, ఈ ఫోన్ కొంచెం బాగా తీసుకొస్తే కొనుక్కొని రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్, సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ A77 గీక్ బెంచ్ లో స్పాట్ అయింది. యాక్చువల్గా సామ్సంగ్ లో ఈ A7 సిరీస్ ఇంతకుముందు 72, 73 ఇట్లా వచ్చేవి. ఈ A7 సిరీస్ అనేవి A73తో 2022లో వచ్చింది అనుకుంటా, A73. ఆ ఫోన్తో ఆపేశారు.
ఆ తర్వాత A7 సిరీస్లో ఇండియాలోకి ఏ ఫోన్ రాలేదు. సో మొత్తానికి ఒక 3-4 ఏళ్ళ తర్వాత సామ్సంగ్ A77ని ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆబ్వియస్లీ ఎక్సినోస్ ప్రాసెసర్తో వస్తుంది. అది ఎగ్జాక్ట్ ఏ ప్రాసెసరో తెలియదు కానీ ఎక్సినోస్ ప్రాసెసర్ డెకా కోర్ ప్రాసెసర్ 10 కోర్స్ ఉంటాయి అండ్ 8GB ర్యామ్తో వస్తుంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పెడతారు, ఒక 40,000 రూపీస్ పైనే ఈ ఫోన్ తీసుకురావచ్చు. ఇది మోస్ట్లీ డిసెంబర్లో లాంచ్ చేస్తారు, మరి చూద్దాం ఎలా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుంచి. జనరల్గా మనం ఐఫోన్స్లో ఫోటోలు కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసుకున్నాక ఇవి ఆండ్రాయిడ్ ఫోన్కి పంపించాలంటే చాలా కష్టం. జనరల్గా వాట్సాప్లో పంపిస్తూ ఉంటారు డాక్యుమెంట్స్లో. బట్ ఎక్కువగా థర్డ్ పార్టీ యాప్స్, లోకల్ సెండ్ ఇట్లా థర్డ్ పార్టీ యాప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. బట్ ఇప్పుడు అవసరం లేకుండా డైరెక్ట్గా క్విక్ షేర్ యూజ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ నుంచి ఐఫోన్స్కి అండ్ ఐఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఈజీగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి యాప్ కూడా సపరేట్గా అక్కర్లా. ఎయిర్ డ్రాప్ ఉంది కదా, సేమ్ ఆ ఎయిర్ డ్రాప్ యూజ్ చేస్తే దీని నుంచి క్విక్ షేర్కి పంపించుకోవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్లో క్విక్ షేర్ ఆన్ చేసి ఐఫోన్లో ఎయిర్ డ్రాప్ ఆన్ చేసిన రెండు పేర్ అయ్యి డైరెక్ట్గా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ని Pixel 10లో తీసుకొచ్చారు. వెరీ సూన్ అన్ని బ్రాండ్స్లో మనం ఈ ఫీచర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ అరట్టై నుంచి. ఇండియాస్ ఓన్ వాట్సాప్, ఇండియా తయారు చేసుకున్న వాట్సాప్ లాంటిది ఒక 2 months ముందు విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే అసలు ఎవరు వాడలే యాప్ని. అయితే ఈ యాప్లో ఫైనల్గా ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ తీసుకొచ్చారు. అంటే వాట్సాప్లో ఉన్నట్టే అరట్టైలో కూడా ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్. అంటే మీరు ఒక మెసేజ్ పంపించారంటే అది మీకు నాకు తప్ప ఎవరికి కనిపించదు. మీరు పంపించిన మెసేజ్ ఎంక్రిప్ట్ అయ్యి నా దగ్గరికి వస్తుంది, నా దగ్గర అది డీక్రిప్ట్ అవుద్ది. సో ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ఉంటే మనకు కొంచెం ప్రైవసీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఎంక్రిప్టెడ్ బ్యాకప్ కూడా ఒక 2 weeks తీసుకొస్తారంట. అండ్ గ్రూప్ చాట్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ ని వెరీ సూన్ తీసుకొస్తారని చెప్తున్నారు. మరి వీళ్ళు లేట్ చేస్తారు. యాక్చువల్గా అరట్టై ఒక 2 months బ్యాక్ భయంకరంగా వైరల్ అయినప్పుడు దానిలో ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ లేదు అని ఒకే ఒక ఫీచర్ పట్టుకొని చాలా మంది దాన్ని పెద్ద పట్టించుకోవాలి. అప్పుడే వాళ్ళు ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ తెచ్చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో అని నా ఫీలింగ్. మరి ఇప్పుడైనా అరట్టైని యూజ్ చేస్తారో లేదో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ నుంచి. అలాగే అరట్టై దగ్గరకు వచ్చాం కాబట్టి వాట్సాప్ దగ్గరకు వద్దాం. వాట్సాప్లో స్టేటస్ అండ్ ఛానల్స్ ఉంటాయి. స్టేటస్ అంటే నార్మల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టేటస్లు పెడితే ఆ స్టేటస్లు మీకు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ స్టేటస్ల మధ్యలో యాడ్స్ని ప్లేస్ చేయబోతున్నారు. అంటే మనకి స్నాప్చాట్లో స్టోరీస్ ఉంటాయి. స్టోరీస్ చూస్తూ ఉంటే మధ్యలో ఒక 2-3 స్టోరీస్కి ఒక యాడ్ వస్తూ ఉంటుంది. సేమ్ అలాగే వాట్సాప్లో కూడా యాడ్స్ని తీసుకురాబోతున్నారు. అండ్ ఛానల్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్ ఛానల్స్ లాగా వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి. ఈ వాట్సాప్ ఛానల్స్లో కూడా యాడ్స్ని తీసుకురాబోతున్నారు. టెలిగ్రామ్ ఛానల్స్లో ఆల్రెడీ యాడ్స్ వస్తూ ఉంటాయి, అలాగే వాట్సాప్ ఛానల్స్లో కూడా యాడ్స్ తీసుకురాబోతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు వాట్సాప్లో ఇప్పటివరకు యాడ్స్ లేవు కాబట్టే ఇంత సక్సెస్ అయిందని నా ఫీలింగ్. నా యాడ్స్ ఏం కనిపించవు వాట్సాప్లో. మరి ఇప్పుడు యాడ్స్ అనేది తీసుకొచ్చారంటే అది కూడా గబ్బు అయిపోద్ది. అండ్ నెక్స్ట్ న్యూస్ పర్ప్లెక్సిటీ నుంచి. పర్ప్లెక్సిటీ రీసెంట్గా ఒక బ్రౌజర్ లాంచ్ చేసింది, కామెట్ బ్రౌజర్ అని. మన ఛానల్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేశా. యాక్చువల్గా వీడియో డిలీట్ చేస్తా, ఎందుకంటే ఆ కామెట్ బ్రౌజర్ మీద వీడియోస్ చేస్తుంటే చాలా మందికి యూట్యూబ్లో స్ట్రైక్స్ పడుతున్నాయి. ఒక 3 స్ట్రైకులు పడ్డాయంటే ఛానల్ ఎగిరిపోద్ది. ఎందుకు రిస్క్ అని నేను అది డిలీట్ చేస్తాను. అసలు వాళ్ళు ఎందుకు స్ట్రైకులు వేస్తున్నారో తెలీదు. నాకు తెలిసిన ఛానల్స్లో కూడా కొంతమందికి అట్లే స్ట్రైకులు పడి చాలా ఇబ్బంది పడ్డారు. మనకు ఎందుకు వచ్చిందని చెప్పి ఆ వీడియో డిలీట్ చేస్తాను. సరే, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు అదే బ్రౌజర్ కామెట్ బ్రౌజర్ని ప్లే స్టోర్లో తీసుకొచ్చారు. మన మొబైల్ ఫోన్స్లో డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి కామెట్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను నా ఫోన్లో ఇన్స్టాల్ చేశాను. సేమ్ పీసీలో ల్యాప్టాప్లో యూజ్ చేస్తున్నప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. ఫోన్లో కూడా బాగా తీసుకొచ్చారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి కామెట్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూస్తూ యూట్యూబ్ నుంచి. యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ మీద టెస్ట్ చేస్తుంది, ఇన్బిల్ట్ మెసేజింగ్ టూల్ అని. అంటే డైరెక్ట్గా యూట్యూబ్లోనే మెసేజెస్ పెట్టుకోవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే డిఎం చేస్తుంటామో సేమ్ అలాగే యూట్యూబ్లో కూడా మెసేజింగ్ టూల్ తీసుకురాబోతున్నారు. ఇదేం చేస్తుందంటే క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్కి ఒక బాండింగ్ పెంచడం కోసం ఈ టూల్ మీద వర్క్ చేస్తున్నారు. ఏం లేదు, సింపుల్గా మీరు నాతో యూట్యూబ్లోనే చాట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు నాతో ఏమైనా మాట్లాడాలి, ఏం చేస్తారు? ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ పెడతారు. అలా వేరే యాప్లోకి వెళ్లకుండా యూట్యూబ్లోనే డైరెక్ట్గా మెసేజింగ్ ఫీచర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా క్రియేటర్స్తో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు, డైరెక్ట్గా మాట్లాడవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఫీచర్ మీద యూట్యూబ్ టెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ మెసేజింగ్ టూల్ అనేది ఎప్పుడో ఉంది యూట్యూబ్లో. చాలా ఏళ్ల క్రితం యూట్యూబ్లో మెసేజింగ్ టూల్ ఉంది. బట్ 2019లో ఈ మెసేజింగ్ టూల్ని తీసేశారు. అసలు ఏమో ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు, ఎందుకు ఆ టూల్ పెట్టడం అని 2019లో తీసేశారు. ఇప్పుడు దాన్నే ఇంకొంచెం అడ్వాన్స్గా చేసి యూట్యూబ్లో తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్ ట్రై నుంచి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సీనాప్ అనే ఫీచర్ని తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు అనౌన్స్ చేశారు. సీనాప్ అంటే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్. అంటే ఏదైనా అన్నోన్ నంబర్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు అసలు ఎవరు ఫోన్ చేశారు ఏంటి అనేది ట్రూ కాలర్లో ఎత్తుక్కోవాలి. అలాంటి అవసరం లేకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ వచ్చినప్పుడే వాళ్ళ సిమ్ తీసుకుంటారు కదా, ఆ సిమ్ తీసుకున్నప్పుడు ఆధార్ కార్డు ఇస్తారు కదా, ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో నాకు ఫోన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ పేరు కనిపించేస్తుంది. సో మీరు ట్రూ కాలర్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా కాల్ వచ్చినప్పుడే అక్కడ మనకి పేరు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక ఫీచర్ని తీసుకురాబోతున్నామని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా దాన్ని టెస్టింగ్ తీసుకొచ్చారు. ఇండియాలో కొన్ని రీజన్స్లో ఇది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. వెరీ సూన్ ఏదో ఒక రోజు మీకు కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చాట్ జీపీటీ నుంచి. చాట్ జీపీటీ గ్రూప్ చాట్స్ అని ఒక కొత్త ఆప్షన్ని
తీసుకురాబోతుంది. ఇది ప్రస్తుతానికి ఫారిన్ కంట్రీస్ కొన్ని కంట్రీస్ లో తీసుకొచ్చారు, ఇండియాకి ఇంకా రాలా. ఇండియాకి వెరీ సూన్ వస్తుంది. దీనిలో ఏంటంటే ఒక 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్ లో మీతో పాటు ChatGPT కూడా ఉంటుంది. మీరు ఏదైనా టాపిక్ మీద డిస్కస్ చేయాలి, ఏదైనా కాలేజ్ అసైన్మెంట్ ఉంది, ప్రాజెక్ట్ ఉంది, దాని మీద మీరు ఎంత డిస్కస్ చేస్తున్నారు, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ గ్రూప్లోనే జస్ట్ మీ డౌట్ని ChatGPTకి అడిగితే ChatGPT మీకు అక్కడ ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి ఆ గ్రూప్లో ఒక మెంబర్, ChatGPT కూడా ఒక మెంబర్ లాగా ట్రీట్ చేస్తూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక ఫీచర్ని వెరీ సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసి స్పాటిఫై నుంచి స్పాటిఫై ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది, ఇంపోర్ట్ మ్యూజిక్ ఫ్రమ్ అదర్ యాప్స్ అని. వీళ్ళు ఒక ఫీచర్ తీసుకొచ్చారు. ఏంటంటే అదర్ యాప్స్, యూట్యూబ్ మ్యూజిక్ కానీ, అమెజాన్ మ్యూజిక్ కానీ, ఏ యాప్ నుంచి అయినా సరే మీరు ప్లేలిస్ట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. స్పాటిఫైలోకి ప్లేలిస్ట్ అన్నింటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక ఫీచర్ తీసుకొచ్చారు. సో మరి దీనివల్ల స్పాటిఫై యూజర్స్ ఏమన్నా పెరుగుతారేమో చూడాలి. సో ఇవి ఈ వారం న్యూస్లు అయితే. నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.